పద్మాకం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे। गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। పెడతావు చందాలు కనిపోతావు ఏమే ప్రజలు కూడా వినాలా, యువకులు వినాలా, నాయకులు వినాలా. ఏమి వాళ్ళు ఏమి ప్రాంతానికి కోటి అనమాట, సందు కోటి గణపతులు పెట్టి చందాలు పోయి వాళ్ళతో పీడించి వసూలు చేసుకొని భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఐకమత్యం లేదు. ఏం చేస్తారనమాట ఆ రోజు అనమాట. గణపతి ఉత్సవాలు చేసినప్పుడు తాగుతారు, తందనాలు ఆడతారు, తైతక్కలు ఆడతారు, అసభ్యంగా డ్యాన్సులు చేస్తారు, డీజేలు అనేవి పెడతారు అనమాట. ఇప్పుడు కొత్తగా ఆ డీజే గుండె వీక్ ఉంటే గుండె వీక్ ఉండే వాళ్ళైతే అక్కడే అనమాట స్పాట్ అనమాట చనిపోతాయి అనమాట. ఆ విధంగా ఆ సంస్కృతి నాడాల దాన్ని ఆ సంస్కృతి ఉండకూడదు అనమాట. కానీ అది ఎంత చెప్పినా అనమాట వినడం లేదనమాట. ఇక మన వాళ్ళు అనమాట వినండి, ఇక్కడ ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా అనమాట మేము ఉచిత పథకాలు ఇస్తాము అంటున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నాము అంటున్నారు. ఎక్కడైతే విద్య అనేది అభివృద్ధి చెందుతుందో, విద్యార్థులు అనమాట బాగుపడతాయో, విద్యార్థులు బాగా చదువుకుంటాయో, ఈ విద్యార్థులు భావి పౌరులుగా అనమాట మారుతారో, వాళ్ళు మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తారు, మంచి సమాజం అనేది ఏర్పాటు చేస్తారనమాట. దేశభక్తి అనేది ఎక్కడి నుంచి రావాలా? విద్యార్థుల యొక్క గుండెల నుంచి రావాలన్నమాట. అది పునాది వేసేవాళ్ళు కూడా ప్రధానంగా చెప్పాలంటే ఉపాధ్యాయులే అనమాట, తల్లిదండ్రులు ముఖ్యంగా అనమాట. ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవి లేకపోతే మనం చదువుకొని కూడా వేస్ట్ అనమాట. కాబట్టి మీ చదువు అనేది అనమాట ఒక్క ఉపాధ్యాయుడు అనమాట మందలించే వరకు ఈ విద్యార్థులు అనమాట పక్కన చూస్తూ ఉంటారు అనమాట. మీరు బాగా అర్థం చేసుకోవాలన్నమాట విద్యార్థులు. ఇక మనం భక్తి అనేది ఉండాలా, దేశభక్తి అనేది ఎట్లుండాలా చూడండి. ఒక అనమాట దేశభక్తి అనేది ఉండాలా. దేశభక్తి అనేది నీ యొక్క విధిని, నీ యొక్క బాధ్యతను నిర్వర్తించినప్పుడు అదే దేశభక్తి అనమాట. మీరు బాగా చదవాలా, అదే మాకు కావాల్సింది. ఉపాధ్యాయులకు కావాల్సింది ఏమి? విద్యార్థుల అభివృద్ధి, విద్యార్థులు సక్రమంగా ఉండడమే, అదే మాకు యొక్క అభివృద్ధి అనమాట. కాబట్టి మీరంతా అనమాట ఇంకా ఒక్కటి చెప్తానమాట. మనము మన దేశము ఎట్లా ఉంటుందంటే ప్రజలంతా అనమాట మహాభారతంలో ఒక కథ ఉందన్నమాట. మహాభారతంలో ఏముందప్ప అంటే, మహాభారతంలో ఈయన మన ధర్మరాజు గారు కలిసి మీరు సహకరించాలా. మా ఊర్లో మన ఊర్లో స్వామి మేము ఎప్పుడో చూడలేదు, పిల్లప్పుడు ఎప్పుడో ఇక్కడ నుంచి వాళ్ళు బెంగళూరులో పోయి స్థిరపడినారు. మా స్వామివారు భానుకీర్తి స్వామి గారు మరియు వేణుగోపాల్ స్వామి గారితో పోయి కలిసి అడిగిన వెంటనే ఈ స్కూల్ నిర్మాణానికి సహకరించి చాలా మాకు చదువుకునే దానికి అవకాశం కలిగింది. ఆ రోజు ఆ రకంగా మాకు హై స్కూల్ నిర్మాణం జరిగింది. కాబట్టి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాలలోనే చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చాలా మంది కూడా గొప్ప నాయకులుగాను మరియు మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆ రోజు వేణుగోపాల్ స్వామి గారు చేసిన సహాయం మర్చిపోలేను స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. మీ వల్లనే ఈరోజు మేము ఈ రకంగా కూడా మేము ఈ స్టేజ్లో మాట్లాడగలుగుతున్నామంటే అది మీరు ఆ రోజు చేసినటువంటి చదివే సమయం చాలా కృతజ్ఞత. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి మా పిల్లలకి ఈ విధంగా ఈ పండుగ సందర్భంగా మీరు రావడం మాకు చాలా గర్వంగా ఉంది స్వామి. ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా ఊరు విద్యార్థులు బాగా చదువుకునే దానికి ఇంకా తోడ్పాటుగా వాళ్ళకి మంచి ప్రేరణ కల్పించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వతంత్రమ శుభాకాంక్షలు. నిజంగా ఇక్కడ ఒక స్కూలు ఖచ్చితంగా వచ్చిందంటే అది ఖచ్చితంగా వేణుగోపాల్ స్వామి, భానుకీర్తి స్వామి
మా గ్రామ పెద్దలైన నేతప్ప గారు, నాగప్ప, శ్రీరాములన్న వీళ్ళు ఖచ్చితంగా ఎంతో తోడ్పాటు చేసినారు. మేము ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ, మా బ్యాచ్ 10th కొట్టుమేసుకొని ఆ పక్కన ఎలిమెంటరీ స్కూల్లో ఇచ్చేసుకొని ఉన్న టైంలో ఇక్కడ బిల్డింగ్లో స్టార్ట్ చేసి స్వామి సహకారంతో ఇక్కడ ఇంతమంది విద్యార్థులు, ఇంత స్టాఫ్ ఇదంతా ఉందంటే అది ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ బాగా దృఢంగా ఉంది. కాబట్టి మీకు వచ్చిన అవకాశంతో బాగా చదువుకోండి. మంచి గ్రామానికి మరియు ఊరికి, మన దేశానికి ముఖ్యంగా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే బాణుడు అంటే ఉదయించే సూర్యుడు వేణుగోపాల స్వామి మరియు వాసుదేవ్ సార్ గారు ఖచ్చితంగా శ్రీకృష్ణ స్వభావ రూపులే మన దృష్టిలో. ఎందుకంటే మన గ్రామానికి ఇంత చేస్తున్నారు. దేవుని మనం మొక్కుతుంటాము, కానీ దేవుని రూపంలో, దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తారు. ఒక మదర్ తెరీసా మరియు గాంధీ మహాత్ముడు కానీ వీళ్ళంతా దైవాన్ స్వరూపులే. అలాగే మన సమాజంలో, మన భారతదేశం, మేము చదివే రోజుల్లో మిడ్ డే మీల్ లేదు, యూనిఫామ్ లేదు, ఏం లేదు. కానీ మన భారతదేశం డెవలప్ అవుతుందనే దానికి మన స్కూల్లోనే చూడండి, ఇంత బిల్డింగ్లు కానీ, ఇంత యూనిఫామ్ కానీ గవర్నమెంట్ ఇన్ని స్పెషలిటీ ఇచ్చి మిడ్ డే మీలు, భోజనం కూడా లేకుండా వచ్చి చదువుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ మీకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తెప్పించి ఇచ్చేస్తారని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మన వేణుగోపాల స్వామి గారికి ఒక రిక్వెస్ట్, మన వాసుదేవ్ సార్ గారికి కూడా ఇది డైనింగ్ ది హాల్కి కొంచెం మా ప్రజల సహకారం కూడా ఉంటుంది, మీరు కూడా చూస్తారని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి గ్రామ పెద్దలకు, సవినయంగా విన్న మన విద్యార్థులకు హృదయమంచి నమస్కరిస్తున్నాను. రవీంద్ర సార్, శ్రీరామ్ సార్, రెడ్డి సార్ గారు, లైక్ ఫోటో 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 లక్ష్మీ నరసప్ప గారు, భాను పండు వేణుగోపాల్ గారికి, శ్రీనివాసు దృశ్యాలు, అదేవిధంగా పూలహారంతో సన్మానిస్తూ ఉన్నారన్నమాట. లక్ష్మీనరసప్ప గారు దృశ్యాలతో సన్మానిస్తూ ఉన్నారు. అట్లంటావా? సరే, ఓకే ఓకే అంతా వినండి. ఇప్పుడు మనకి
తీసుకున్న తర్వాత థ్యాంక్స్ సార్ అన్నాను. ఫోటో అందరికి సైలెంట్ గా ఉండు. లైన్ మధ్యలో గ్యాప్ రావాలా? మధ్యలో రావడానికి గ్యాప్, అమ్మాయిలో గ్యాప్ ఇవ్వండి రావడానికి మధ్యలో. కనిపించాలా? దయచేసి టీచర్స్ కూడా బ్యాక్ సైడ్ రండి. మీరంతా ఎన్నిక మా లేడీ టీచర్ ఇంకా క్లాస్ కొట్టండి రా. మీరు పిల్లలైతే నేను బాగా వచ్చావు. హెడ్ మాస్టర్ గారు, మీరు ఈ స్టాఫ్ మిగతా జాయిన్స్ అంతా చెప్పండి. టీచర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పా బాబుకే ఫోటో తీయమా ఒకటి. థ్యాంక్ యూ సార్. Respected teachers and all my dear friends, my name is Ananya. Today is 15th August, Independence Day. 79th Independence Day. We got this August. I wish you all a very happy Independence Day. We are celebrating 79th Independence Day. This year we got Independence Day from British rule on this day in 1947. This is very important point. Independence Day is a national festival. On this day, these teachers and Independence Day is a national. Independence Day is a brave our freedom fighters. I am proud to be an Indian. Thank you. One and all, Jai Hind. And we are celebrating 79th Independence Day. At first, I wish you all a very happy Independence Day. Independence Day is the most important day for India. On this day, in 1947, India got freedom from the British rule after long years of service.
మాకి పరీక్షలు ఉండడం వల్ల మేము ఈ స్వతంత్ర దినోత్సవం పైన ఈ స్పీచ్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచలేదు. అయినా మా పిల్లలు సగర్వంగా వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడింది కొంచెమైనా కూడా వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తిని తెలియజేసినారు. దానికి చాలా సంతోషము. ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు చాలా సంతోషమైన విషయం ఏమంటే, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు వచ్చినాడు. ఈనాటి కార్యక్రమానికి ఆ రోజు వచ్చిన స్వాతంత్రం కంటే కూడా ఈరోజు ఆయన వచ్చినటువంటి ఆనందమే ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ, ఎవరైతే తరగని సంపద విద్యా సంపద, ఆ విద్యా సంపదకి ఈ విద్యాభివృద్ధి కృషి చేసినటువంటి తంపి వేణుగోపాల్ అన్న గారు వాళ్ళ జీవితము సార్థకమైంది. భారతదేశం అనేది ఒక ఐకమత్యంతో కూడినటువంటి దేశము. మన దేశము 1947 కంటే ముందు చైనా వాళ్ళు ఒక భారతదేశం వాళ్ళు మాత్రమే అన్నిట్లోన సుసంపన్నంగా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ అయితే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చినా కూడా అంతకుముందే 47కు ముందు మనము బాగా ఉన్నా కూడా బాగా దోపిడీ చేసినారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన పీడీ సార్ చెప్పినాడు కదా, ఏమని మన దేశానికి 1498 మధ్యలోనే వాళ్ళు ఎక్కడెక్కడ పోవాలి, ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి విదేశాలంతా కూడా రాజులు వచ్చినా కూడా మన మధ్య అనేకత సృష్టించి మాత్రమే మన దేశంలో సంతోషం లేకుండా చేసినారు. కానీ అంతకుముందు మన రాజులు చాలా బలవంతులు, తెలివివంతులు, తర్వాత మంచి ఒక ప్రణాళిక తయారు చేసుకునేసి దేశాన్ని బాగా అభివృద్ధి చేసినారు. మన మధ్య ఉండేటువంటి అనైక్యత వల్ల అనైక్యత సృష్టించి ఐక్యత లేకుండా చేసి మాత్రమే మనము మన స్వతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎవరు ఎంత చేసినా కూడా మనం ఐకమత్యంగా ఉండడము, గ్రామాల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ క్రమశిక్షణ ఎప్పుడు ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి సంపదలు వస్తాయి. క్రమశిక్షణ ఉన్న చోటే విద్య వస్తుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమంటే, చదువు కొంచెం తక్కువైనా ఎక్కువైనా అది కాదు మనకి కావాల్సింది. మనకి కొన్ని హక్కులు ఉంటాయి, ఏమి లీగల్ రైట్స్ ఉంటాయి. అన్నీ నాకు అది కావాలా ఇది కావాలా అదే కాదు ముఖ్యము. మనము సంస్కారం ఏ విధంగా ఉంది అని, సంస్కారమే ముఖ్యమైనది. సార్ చెప్పినాడు తల్లిదండ్రులను గౌరవించాలా, గురువులను పెద్దవారిని గౌరవించాలా అని. నేను కోరికేది ఏమంటే, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వాళ్ళు దేవతలతో సమానం. సత్యసాయిబాబా భగవంతుడని చెప్పుకుంటాం, సంతోషం. దాంతోపాటు ఆయన మనకు కావాల్సినటువంటి అన్ని పథకాలు, ఆరోగ్యం కానీ విద్య కానీ నీరు కానీ ఏర్పాటు చేసినాడు. ఇది కావాల్సింది. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం అంటే మనము పుట్టిన దానికి మన వంతు కృషిగా క్రమశిక్షణతో ఉండి అందరి యొక్క అభివృద్ధికి తోడ్పడమే మన బాధ్యత. అదే మన భారతదేశం. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పెద్ద ఇంజనీరు, ఒక ప్లాన్ ఇచ్చినారు వేరే దేశంలో, ఇది కట్టయ్యా నువ్వు, కానీ నీకు ఒకటి ఉంది స్వార్థం, ఎక్కడ ఇండియా అనే పేరు కనపడుకోకుండా కట్టాల నువ్వు అని. కట్టినాడు, డ్యామ్ కట్టినాడు, వాళ్ళు కట్టించేసినాడు వాళ్ళ దేశానికి. ఎటు చూసినా కూడా ఎక్కడ ఇండియా అనే పేరు లేదు. కానీ వాళ్ళు ఫ్లైట్ వేసుకొని పోయి ఫ్లైట్లో నుంచి చూసినప్పుడు ఎలా ఉంది డ్యామ్ అని చూసినప్పుడు ఆ ఫ్లైట్లో కనపడుతుందంట, పైన టాప్లో కట్టినాడంట ఇండియా అని. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఏమంటే మీకు చెప్పే పని లేదు, మేము చూపిస్తాము అని. ఈ విధంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే భారతీయులు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ గారికి, ముఖ్యంగా ఈ స్కూల్ ప్రారంభమై సుమారు 25 సంవత్సరాల సందర్భంలో ప్రప్రథమంగా మన పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు తంబి వేణుగోపాల్ గారికి, అదే రకంగా ముఖ్య అతిథి అయిన వాసుదేవ్ గారికి, ఈ కార్యక్రమం విచ్చేసిన 50 మంది పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం.
చాలామంది చాలాసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీ విద్యార్థులు ముఖ్యంగా పర్మిషన్ ఇస్తే 2 నిమిషాలు మాట్లాడతాను, బేజారు అయితే నేను వృధాలు చేస్తాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది పాపం మీకు కూడా. తప్పకుండా మీరు ఏదన్నా మాట్లాడినది 2 నిమిషాలైనా శ్రద్ధగా వినేటట్టుంటే మాట్లాడబుద్ధి అవుతుంది. మీ అంతకు మీరు చర్చలు చేసుకుంటా ఉంటే మాట్లాడిన మాటలన్నీ వేస్ట్ అవుతాయి. దయచేసి మేము కూడా మీ మాది విద్యార్థుల నుంచినే ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోండేది. మేము కూడా అల్లరి చేసేవాళ్ళే. కాబట్టి దయచేసి శ్రద్ధగా 4 మాటలు శ్రద్ధగా వినండి. స్వాతంత్ర దినోత్సవానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వస్తుంది అనే విషయంలో కూలంకషంగా మన పీడీ గారు అయితేనేమి, హెడ్ మాస్టర్ గారు అయితేనేమి, మిగతా ఉపాధ్యాయులంతా చక్కగా వివరంగా విపులీకరించి మీకు తెలియజేసినారు. ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఇంత ప్రాధాన్యత అంటే, సుమారు బ్రిటిష్ వాళ్ళకు ముందే 330 సంవత్సరాల మహమ్మదీయులు మన రాజ్యాన్ని పరిపాలించినారు. అంతకుముందు రాజులు బడి కంటే గుడికి అవకాశం ఇచ్చినోళ్ళు. ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టినారు. ఎన్నో రకంగా హిందూ మతము అనే భావంతో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవస్థానాలు కట్టింటే, మహమ్మదీయుల కాలంలో బాబర్ కాలం నుంచి ఔరంగజేబ్ వరకు అన్ని గుళ్ళను సర్వనాశనం చేసి పారేసినారు. వాస్తవంగా చాలా బాధ వేస్తుంది. భవిష్యత్తులో మీరు పెద్దలైనప్పుడు మన దేశంలో కొన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు మీకు తెలుస్తుంది, చాలా గుళ్ళు పగలగొట్టేసినారు ముస్లిమ్స్ మహమ్మదీయులు. అంతటి పరిస్థితులు ఉన్నప్పుడు మన పీడీ గారు చెప్పినట్టుగా పోర్చుగీస్ వారైతేనేమి, మళ్ళా బ్రిటిషర్స్ వచ్చినారు. బ్రిటిష్ పరిపాలనలో ఏముందంటే, భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఏ రకంగా మనకు ఆదాయం వస్తుంది, ఈ ఆదాయాన్ని ఏ రకంగా మన దేశానికి కొల్లగొట్టాలనే ఆలోచనతో వాళ్ళ ఆదాయ వనరుల కోసం వాళ్ళు ప్లాన్డ్గా పరిపాలించి మన దేశాన్ని చాలా దెబ్బతీసినారు. ఇంకో విషయం ఏమంటే, వాళ్ళ పరిపాలనలో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చాలామందిని నరకయాతన అనుభవిస్తున్నారు మన దేశ ప్రజలు. ఇలాంటి టైంలో అందరూ ఏకంగా అయినప్పుడు, ముఖ్యంగా ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి లిమిటెడ్గా చెప్తున్నాను, మహాత్మా గాంధీ అనేవాడు మంచి విద్యావేత్త. మన దేశంలో ముందు జరిగిండే చరిత్ర అంతా గమనించిన తర్వాత దౌర్జన్యంతో ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రము సాధించలేము అనే ఆలోచనతో ఆయన అహింసయే పరమధర్మము అనుకున్నాడు. ఆ అహింస ఆలోచనతో ఎంత సమస్య వచ్చినా కూడా ఓపికగా ప్రజలందరినీ ఆకట్టుకొని అంతమంది దగ్గర తీసుకొని నాయకులందరినీ కలుపుకొని మన దేశానికి స్వాతంత్రము ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది కదా. ఇంకా మన దేశానికి ఏమి అనేది ఒకటి ఉంది. దేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలా అంటే దానికి ఒక రాజ్యాంగం ఉండాలా. ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ రకంగా పరిపాలించాలా, ఎట్లా చేయాలా, ఏ రకంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దానికి రాజ్యాంగంగా 299 మంది అసెంబ్లీ మెంబర్స్గా తయారయ్యి ఎంతోమంది మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని ఎన్నో 2-3 సంవత్సరాలు కష్టపడి ఆలోచన చేసి ఒక తుది నిర్ణయం చేసినప్పుడు దానికి డ్రాఫ్ట్ చైర్మన్గా మనకు బికే అంబేద్కర్ గారిని డ్రాఫ్ట్ చైర్మన్గా ఉన్నారు. వారందరి కలయికతోనే మన దేశానికి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం అంటే ఏమి? మీ పిల్లల్లో ఒక ప్రశ్న వస్తుంది, వినండి బాగా. రాజ్యాంగం అంటే ఏమంటే, మన దేశాన్ని ఎట్లా పరిపాలించాలి, రాష్ట్రాలుగా విభజించినారు. భాషా ప్రాతిపదికన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేసినారు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసినారు. రాష్ట్రాల్లో జిల్లాలను చేసినారు. జిల్లాలను తాలూకాలు చేసినారు. తాలూకాల తర్వాత మండలాలుగా, ఇట్లా రకరకాలుగా ఏ రకంగా పరిపాలిస్తే మన దేశం బాగుపడుతుందనే ఆలోచనతో అన్ని రకాలుగా చేసిండేదే రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగం అంటే ఏమని తెలుసాలంటే మనం ఎట్లా పరిపాలించుకోవాలనేది ఆలోచన. ఇలాంటి తరుణంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది మన దేశం. దిస్ ఈజ్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ. అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశము ముఖ్యంగా మన దేశంలో మన సార్ చెప్పినారు, చైనా, భారతదేశము మంచి
ధనిక దేశాలు. ధనిక దేశాలు అంటే అర్థం ఏమంటే సువిశాలమైన ఈ భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని వసతులతో అన్ని మానవ వనరులు అన్ని రకంగా ఉండే దేశం మన దేశం. అంటే అన్ని వసతులు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసి పరిపాలన సక్రమంగా చేయడమే అభివృద్ధికి. ఈ అభివృద్ధికి ముఖ్యంగా అన్ని రకాలుగా జరుగుతూ ఉండే ఈ తరుణంలో 30 సంవత్సరాల నుంచి టెక్నాలజీ అనేది ఒకటి రావడము, అనూహ్యమైన మార్పు ప్రపంచంలోనే ఉంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కావాలంటే అన్నిటికీ ముఖ్యమైనది విద్య. ఈ విద్య అనేది చాలా అవసరమని నేను మా గ్రామంలోకి చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయానికి వచ్చినప్పుడు ఒక ఆలోచన చదువుకున్నాను. ఏదో ఒక రకంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మార్గం విద్య. ఈ విద్యకు ఎట్లా చేయాలని బాగా దీర్ఘంగా ఆలోచన చేసిన తరుణంలో మన గౌరవనీయులైన తంబి వెంకటకృష్ణయ్య గారి కుమారుడు వేణుగోపాల్ గారు అతి చిన్న వయస్సు, బాబు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు, అతి చిన్న వయస్సు, ఆ చిన్న వయసులో మా ఇంటికి రావడము, నేను ఈ పాటుపడిందే దేవస్థానాన్ని కట్టాలనే ఆలోచనతో ఆయన వచ్చినప్పుడు మా పెద్దలు చాలా చిన్న వయసునిది, ఇంకా పెద్దలు ఎవరైనా వస్తే బాగుంటుంది, ఏదైనా జరగరాని తెచ్చిపోతే నేను భయపడినా, ఎందుకంటే అతి చిన్న వయసు అయింది. అప్పుడు వాళ్ళ పెద్దనాన్న చలమయ్య గారు, అంటే ఈ వాసుదేవ్ గారు వాళ్ళ ఫాదర్ చలమయ్య గారు, వాళ్ళంతా రావడము, పరిచయం చేయడము, మా గ్రామంలో మంచి దేవస్థానాన్ని కట్టేకి అవకాశం ఇచ్చినారు ఆయనకు. అలాంటప్పుడు ఆయన కడుతున్నప్పుడు ఆర్థికంగా కార్పస్ ఫండ్ అనేది ఒకటి గవర్నమెంట్ కడితేనే హై స్కూల్ వస్తుందని అప్పట్లో ఉన్న పరిటాల రవీంద్ర గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న పార్థసారథి గారితో కలిస్తే కార్పస్ ఫండ్ కట్టాలని ఎట్లా చేయాలని మా గ్రామ పెద్దలతో నేతప్ప గారు అయితేనేమి, కొడ్లూరు నాగప్ప గారు అయితేనేమి, శ్రీరాములు, అంజనప్పని, నంజిరెడ్డి గారు, ఇలాంటి చాలామంది సీనియర్లతో కలిసి ఆలోచన చేసి ఆయనతో సంప్రదించినాము. ఇంటికి పోయినప్పుడు మేము అడిగిండే చదువు అనుకోకుండా ఇంత బిర్యానీ ఇస్తాననుకోలే. ఒక విద్య కోసం అయితే నేను మరీ ముందుకు వస్తానని ఒక్క క్షణం ఆలోచన చేయకుండా ఎంత డబ్బు కావాలని అడిగి ఆ తల్లిదండ్రుల ఫోటోలకు నమస్కారం చేసి వెంటనే ఆయన సహకరించగానే ఈరోజు ఈ స్కూల్ అయింది. ముఖ్యంగా మనము తల్లిదండ్రులు కృతజ్ఞత ఉంటాం జీవితంలో. ఎందుకు చెప్పండి? ఒక జన్మనిచ్చిండే వాళ్ళు తల్లిదండ్రులు. మనం పుట్టిన తర్వాత మన జీవితంలో ఎంతోమంది మనకు సహాయపడే వ్యక్తులు ఉంటారు, మన అభివృద్ధికి కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. కానీ అందరికంటే ముఖ్యంగా మనం ఎవరిని గౌరవించేలా పుట్టించిన తల్లిదండ్రులను, ఎందుకంటే జన్మనిచ్చినారని. అట్లా ఈ స్కూలు అభివృద్ధి విషయంలో ఎంతోమంది సహాయం చేసినారు. పరిటాల రవీంద్ర కావచ్చు, పార్థసారి చైర్మన్గా ఉన్న అడిగిండే తడువుగా ఎన్నో బిల్డింగ్స్ ఇచ్చినారు. కాంపౌండ్ వాల్ అయితేనేమి, లైబ్రరీకి అయితేనేమి, అన్ని రకాలుగా చేసినట్టు. కానీ ప్రప్రథమంగా మనకు సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే తంబి వేణుగోపాల్ గారు. కాబట్టి ఆయన జీవితాంతం మన గ్రామస్తులైతే విద్యార్థులైతేని మనము ఆయనకు స్మరించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో తంబి వేణుగోపాల్ గారు ఆయన చేసిందే సహాయం కాకుండా చలమయ్య గారు, వాళ్ళ పెద్దనాన్న గారు, వాళ్ళ నాన్నతో కూడా ఆర్థిక సహాయం చేయించినారు అప్పట్లో. మా మేనత్త గారు ఉన్నారు అప్పుడు బెంగళూరులో. అట్లా ఎలాంటి మహానుభావులందరినీ మనం స్మరించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకోసం ఇది ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మంచి అవకాశం మీకు, మంచి అవకాశం పిల్లలకు. చాలా కష్టపడినాం మేము. మా వయసులో ఒక రూము 5 క్లాసులు, మీకు అన్ని రకాల వసతులు ఏర్పడినాయి. ప్రస్తుతము లాస్ట్కు మీకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వము చిన్న రైస్ ఇస్తూ ఉంది, మంచి అన్నం తినాలని అన్ని సౌకర్యాలు చేస్తూ ఉంది. కావాల్సింది ఒక్కటే, మీరు కష్టపడి చదువుకునేదే ముఖ్యమైనది. ఇంత మాట్లాడుతూ ఉన్నా కూడా కష్టపడి చదువుకోవాలి. దానికి కూడా మీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే మాత్రం మీకు కష్టం. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ తన శాతం ఎంతవరకు వాళ్ళు చెప్తారు, కానీ ఇంటికి పోయినాక
మీరు చదువుకునేకి శ్రద్ధ ఉండాలి, మీ తల్లిదండ్రులకు ఉండాలి. కాబట్టి కొంతవరకు టీచర్స్కి చెప్తున్నాను, దయచేసి పేరెంట్స్ ఆర్ ది ఫస్ట్ టీచర్స్ అంటారు, కరెక్టే. కానీ పల్లెల్లో ఇంకా ఆ వాతావరణంలో టీచర్స్ ఆర్ ది ఫస్ట్ టీచర్స్ అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే మీరే సర్వము చూడాల్సి వస్తుంది. ఏ తల్లిదండ్రులు ఆ శ్రద్ధ తీసుకునేది కానీ చాలా తక్కువ. కాబట్టి మీరు దయచేసి పిల్లలందరూ బాగా కష్టపడి చదవాలా. ఈ రకంగా చదివి మీరు మంచి పేరు తెచ్చుకుంటే కష్టపడి అందరికి కూడా ఒక తృప్తి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేశం ముఖ్యం. మన దేశము ముఖ్యము అన్నప్పుడు భవిష్యత్తులో మీరు ఉద్యోగస్తులు కావచ్చు. రైతులు కష్టపడి తన భూమి తనది అనుకున్నా కూడా రైతే రాదు వెన్నుముక అన్ని మైకుల్లో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారే కానీ ఆఫీసులకు పోతే వెన్నుముక ఇరగొట్టేస్తా ఉన్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగస్తులైతే మీకు కూడా దేశం మీద గౌరవం ఉండాలి. గౌరవంతో మీరు చేసుకోవాలని, మీరు ఇంకా బాగా కష్టపడి చదవాలని భవిష్యత్తులో చెప్తున్నాను. ఇంతకుముందు కూడా క్లాసులో చెప్పినాను ఇక్కడే. స్కిల్ చాలా ముఖ్యమైనది. ఏం చదువుకున్నావు? ఎంఎస్సి, బీటెక్, ఎంబీఏ రాసాక ఇంగ్లీష్లో 4 అక్షరాలు రావు. ఉన్నారు అట్లా స్టూడెంట్స్, తప్పది. ఎంత చదువుకున్నారనే బదులు ఎంత నేర్చుకున్నాను, నేను సమాజానికి ఏమిటికి ఉపయోగపడుతున్నాను అదే చాలా ముఖ్యం. దాన్నే స్కిల్ అనేది. ఒక మెకానిక్ అయితేనేమి అన్ని విషయాల్లో, ఒక కంప్యూటరే స్కిల్ కాదు. స్కిల్ అనేది అన్నిట్లోనూ వర్తిస్తుంది, ఏ విషయంలోనైనా కానీ. ఆ విషయంలో ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తున్నాను. ఇక్కడున్న వేణుగోపాల్ గారే 100% వాళ్ళ కుటుంబమే స్వాతంత్రానికి ముందే బెంగళూరు చేరినారు. వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారము సాంబ్రాణి కట్లు తయారు చేసేది, అగరబత్తీలు తయారు చేసేది. అగరబత్తీలు తయారు చేసి వాళ్ళు ఒకే నాటిక కోటీశ్వరులు అయిండ్లే. ఎంతో కష్టపడినారు, దాని మీద దృష్టి పెట్టినారు. ఏ రకంగా చేస్తే మన సంస్థ అభివృద్ధి అవుతుందని దృష్టి పెట్టినారు. ఆ రకంగా ఆయన వృత్తిలో ఆయన ఎంతో చాలా నిక్కచ్చిగా ఉంటాడు మనిషి. ఊరికే కూడా కాదు, ఊరికే ఏదో ప్రజెంటేషన్ క్వశ్చనే కాదు, అంత ఆలోచన పరుడు, అంత ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్. ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. కాబట్టి ఆయన కూడా ఆయన వృత్తిలో ఆ స్కిల్ ఉండబట్టి ఆయన అంత వృద్ధికి వచ్చింది. మీరు కూడా అంతే కష్టపడి చదివి అన్ని రకాలుగా. కాబట్టి మీరందరూ బాగా కష్టపడి చదువుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వేణుగోపాల్ గారికి అయితేనేమి, వాసుదేవ్ గారికి అయితేనేమి, గ్రామ పెద్దలకు, హెడ్ మాస్టర్లకు, టీచర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. స్కూల్ విద్యార్థులకి, ఇక్కడ చేరిన అందరూ పెద్దలకి, మాస్టర్స్కి, టీచర్స్కి నా ధన్యవాదాలు. మా నాయన ఇది పుట్టి పెరిగింది జాగా దాని కాబట్టి మా నాయన వాళ్ళు అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చే మొదలే బెంగళూరు చేరుకున్నారు. అదే ఇంకా వేణుగోపాల్ నాయన వాళ్ళు బెంగళూరుకి వచ్చి చేరుకున్నారు. ఆ టైంలో వచ్చి అప్పుడు ఊదుబత్తి వ్యాపారము స్టార్ట్ చేసినారు. వచ్చి ఒక 4-5 ఏళ్ళు. ఇంకా ఈ బద్నాడు మేము ఇంత పెరిగి ఇంత చేయాలంటే వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగి అప్పుడు పల్లెలో అంత అనుకూలం ఉండలే. అప్పుడంతా ఏమో ప్రాబ్లం వచ్చి చేనులంతానో అంతా ఏమో ప్రాబ్లం అయ్యి అంతా ఏమో ఇక్కడ కాయలాలు వచ్చి అప్పుడు అందరూ కాకుండాకి అప్పుడు బెంగళూరుకి వచ్చి చేరుకున్నారు. అప్పుడు చేరుకొని వాళ్ళు కష్టపడి చేసి ఈ బద్దు మేము వచ్చి మీకు ఏమో ఒక హెల్ప్ చేయాలంటే వేణుగోపాల్ వాళ్ళు కానీ ఇట్లా చేసినారు అంటే వాళ్ళు చేసిన కష్టమే ఈ బద్దు మనకి కాపాడుతుంది. ఈ బద్నాడు ఈ స్కూల్కి చాలా కష్టపడి వేణుగోపాల్ బాగా సాయం చేసినారు. దాని సరిగా మీరంతానూ దీన్ని సదుపాయించుకొని బాగా చదివి ముందరికి ఏమేమి ఉంటానో మీరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే డెడికేషన్ ఉండాలి. అప్పుడు మీకే చదువు అంటుంది. మీ డిసిప్లిన్ ఉండాలి. మీ మాస్టర్స్కి మంచి మర్యాద ఇవ్వాలి. అప్పుడే మీకే ఆ చదువు అంటేది. ముందరికి మీరంతా బాగా చదివి ఈ స్కూల్ బాగా పేరు తవ్వాలని చెప్పేసి నా భాషని ముగిస్తాను. వేణుగోపాల్ గారు ఆయన యొక్క నేటివ్ ప్లేస్ చాలుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు. ఇక మనకి జూన్ 1వ తారీఖు 2వ తారీఖు అనమాట మనకి ఈ
చాలకూరులో ఉమా మహేశ్వర దేవాలయం టెంపుల్, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట ఘనంగా చేసినాడు అనమాట ఆయన. ఇంకా అదే కాకుండా మన పాఠశాలకి ఎంతో నిర్మాణానికి కృషి చేసినాడు ఆయన. నిత్యం అనమాట ఉపాధ్యాయులు విద్యార్థులు బాగుండాలని ఆలోచన చేస్తాడు. దానిలో భాగంగానే మీకు ఈరోజు అనమాట స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక అమూల్యమైనటువంటి బహుమతులు కూడా విద్యార్థులకు ఇవ్వబోతున్నాడు. విద్యార్థులతో పాటు మన ఉపాధ్యాయులకు కూడా ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మీకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా బిస్కెట్స్ కూడా ఆయన ఆఫర్ చేసినాడు అనమాట. మీ అందరికీ ఆయనకి మరొకసారి మనమంతా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశమును మనము వినాలని కోరుతున్నాం. వేదిక అలంకరించిన పెద్దలు, భానుకీర్తి గారు, స్కూల్ టీచర్స్, గ్రామ ప్రజలు, విద్యార్థినులు అందరికీ నా నమస్కారములు. ఈ 79వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే విధంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కలిసిన వాళ్ళ అందరూ నానా రకాల విధంగా అందరూ మాట్లాడినారు. చిన్నగా రెండు నాకు తోచిన సలహా మీకు ఇస్తాను. మీరు దగ్గరనే ఓకే, మీరు ప్రతి ఒక్క విద్యార్థులు దేశానికి భవిష్యత్తు కలిగించేలాగా కావాలని ఆ కోరిక. మరి మీ టీచర్స్ ఏం నేర్పుతారో అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని గ్రహించి పెద్ద ఎత్తున చదివి బాగా కావాలన్నమాట. రెండవది, మీరు నేర్చిన విద్య ఎవరు మీతో దొంగతనం చేసి తీసుకెళ్ళారనమాట. అది శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోతుంది. దాన్ని ఇంకా బాగా చదువుకోవాలని. సో మీరందరూ లేచి నిలబడి ఒక హామీ ఇవ్వాలన్నమాట. అందరు పెద్దల సమ్మకులు అందరూ లేచి నిలబడండి, హామీ ఇవ్వాలన్నమాట. చదివే స్కూల్ బెంగళూరులో అప్పటికి మంత్లీ ఫీజు ₹2 అన్నమాట. ఆ ₹2 కూడా ఫీజు కట్టలేకున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఎంతో కష్టపడి ఆ ఫీజు కట్టి మమ్మల్ని పెద్ద చేశారనమాట. సో ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీకు కష్టపడి విద్య నేర్పుతున్నారనమాట. సో జీవితాంతం మీ తల్లిదండ్రులకి మీకు జన్మం ఇచ్చిన వాళ్ళు మీరు రుణపడి ఉండాలా. మీరు ఇప్పుడు ఇచ్చే హామీ ఏమంటే ఎట్టి పరిస్థితులను తల్లిదండ్రుల్ని హోమ్ స్టోర్స్కి పెద్దలైనాక చేరిస్తామని చెప్పకూడదన్నమాట. మీరు వాళ్ళని జీవితాంతం మీరు వాళ్ళని పెద్దలైనాక వాళ్ళని మీరు సాకాలన్నమాట. ఇదే మీరు ఇచ్చే హామీ. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.